హ్యూమన్ రైట్స్ ద్వారా గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల్లో 12 అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ తాళూరి ప్రసన్న కుమార్ తెలిపారు. కాకినాడలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని దిశగా కృషి చేస్తున్నామన్నారు. సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మానవ హక్కులు అనేవి ప్రతి మనిషికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిఎన్ కృష్ణ, వైవి జగన్నాథరావు, రామచంద్రరాజు, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి న్యూ ఇయర్లో ఈ యొక్క గెట్ టుగెదర్ అనే కార్యక్రమం డాక్టర్ కృష్ణమూర్తి గారి ద్వారా ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ 2026లో ఏ విధంగా ప్రజల్లోకి హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కల్పించాలో అవగాహన సంబంధించినటువంటి విషయాల మీద చర్చించడం, తర్వాత హ్యూమన్ రైట్స్ని అన్ని జిల్లాలలో స్టేట్ వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, హ్యూమన్ రైట్స్ ద్వారా అనేక మందికి లీగల్గా ఉచిత లీగల్ సహాయాన్ని కూడా సంస్థ ద్వారా అందించాలని ఈరోజు కార్యక్రమాలు తర్వాత నిర్వహణ గురించినటువంటి విషయాలు చర్చించడం జరిగింది. దీని ద్వారా సంస్థను బలోపేతం చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్టివిటీస్ పరిపూర్ణంగా పెంచాలని, అదేవిధంగా దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి భారత టీవీకి మనందరం సహకరించి తగిన విధంగా సహకారం చేయాలని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాకినాడలో ఇంకా ఎక్కువ చేయాలని, ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క లిబర్టీ, ఇంటెలిజెన్సీ తదితరమైన ఇంప్రూవ్ చేసుకొని సర్వీసెస్లో చక్కగా వినియోగించాలని కోరుకుంటున్నాం. అందరి పార్టిసిపేషను మన హెచ్ఆర్పిసి అంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్లో పార్టిసిపేషన్ కావాలని, ఎక్కువ మంది సభ్యులు కావాలని, వారి యొక్క భావాలు ఎక్కువ తెలియపరిచి మన యొక్క సంస్థని బలోపేతం చేయాలని, అందరికీ పాపులారిటీ తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ అభ్యర్థన చేస్తున్నాను మన సంస్థ తరఫున. ఈ సందర్భంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే నేను పార్టీలో చేసినటువంటి సేవల్లో కూడా నన్ను గుర్తించి దేవాలయం వీధిలో మేమేం చేసాన్న ఈశ్వరుడు టెంపుల్కి అంటే సుమారు 750 సంవత్సరాలు గల పురాతనమైనటువంటి శివాలయానికి నన్ను ట్రస్ట్ మెంబర్గా చేయడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. అప్పుడే జరిగి 3 నెలల క్రితం జరిగింది. అదే దైవ స్మృతితో ఇన్ని సేవారత్న అవార్డు కూడా నేషనల్ వైడ్ ఎఫిలేటెడ్ బై టెక్సాస్ యూనివర్సిటీ USA వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ఈ సేవాపత్రాన్ని అందించడం చాలా ప్రభావం. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో మన ప్రసన్న గారు, రామచంద్రరాజు గారు, కృష్ణమూర్తి గారు, ఇతరుల మన సభ్యులందరి మధ్యలో తీసుకోవడం అన్నది నాకు చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.